రవి సార్ నమస్కారం సార్. నమస్తే అండి. రవి సార్, నూతన పార్లమెంటు భవనంలో మొట్టమొదటి రోజునే ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని బీజేపీ గవర్నమెంట్ తీసుకుంది. నారీ శక్తి వందన్ అధినియం పేరుతో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టింది సార్. దశాబ్దాల తరబడి ఎదురుచూపులు, బట్ ఇప్పుడు వచ్చింది. కానీ దీంట్లో కూడా బోల్డన్ని లిమిటేషన్స్ ఏవో కనిపిస్తున్నాయి, బోల్డన్ని క్లాజ్ ఉన్నాయి. ఎలా చూడొచ్చు అంటారు సార్? అంటే చారిత్రాత్మకం అనేది నిజమే, కానీ ఇదేదో చరిత్ర ఇప్పుడే సృష్టిస్తున్నామంటంతో ఇక్కడ సమస్య వస్తుంది. ఇంతకాలం నుంచి నడుస్తూ ఉంది, అనేక సార్లు అడ్డుకున్నారు. అటు మొదట రాజీవ్ గాంధీ స్థానిక సంస్థలు ఇవ్వాలని ప్రతిపాదించినప్పటి నుంచి, తర్వాత పివి నరసింహారావు, వాజ్పేయి ప్రభుత్వం, ఆ కొద్ది రోజులు ఉన్న యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం, మళ్ళీ యూపీఏ ప్రభుత్వం, అన్ని సందర్భాల్లో బిల్లు రావటం, ఏవేవో ఆటంకాలు, అభ్యంతరాలు, కొన్నిసార్లు కాగితాలు లాక్కుపోవడాలు, ఇట్లాంటి వాటి ల్యాప్స్ అయిపోవడాలు, సభ కాలం అయిపోవడం వల్ల ఇట్లాంటివి చాలా జరిగాయి. అందువల్ల ఒక లాంగ్ హిస్టరీ అయితే దీనికి ఉంది. మిగతా లాంగ్ హిస్టరీ అంతా పక్కన పెట్టండి. మోదీ వాళ్ళ బీజేపీ కూడా 2014లో 19లో మేము మహిళా రిజర్వేషన్ కల్పిస్తామని వాగ్దానం చేశారు. మరి ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఆగమేఘాల మీద కాశ్మీర్ 370 రద్దు చేశారు. కానీ మహిళా బిల్లు మటుకు ఎందుకు ఇప్పటిదాకా వాయిదా పెట్టారు? ఇప్పుడు దాని మీద ఏకాభిప్రాయం వచ్చి ఈ ఎన్నికలు ఇంకా 6 నెలలు ఉండగా ఇప్పుడు అది సాధ్యమా? రెండవది, ఆ బిల్లు ప్రవేశపెట్టినటువంటి మంత్రి రామావత్ మేఘాల ఆయన చెప్పే ప్రకారం చూస్తే ఇవేమీ ఇప్పుడు రావు, 2029కి కానీ రావు అనే విషయం స్పష్టమవుతుంది. అందువల్ల చారిత్రాత్మకమైన బిల్లు అని చెప్తున్నప్పటికీ తేవడమే తప్ప అది ఏమీ అమలు ఇప్పటికిప్పుడు వచ్చే అవకాశం ఏం లేదు. ఈ లోపల మళ్ళీ కొత్త ప్రభుత్వాలు ఏమొస్తాయి? ఇప్పుడు ఉదాహరణకు ఎన్నికల్లో గెలవటం గెలవకపోవటం, ఆ ప్రభుత్వం 2029 దాకా ఉండటం, సెన్సెస్ కూడా 2021 ఇంకా తీసుకోలేదు, అది చేసుకోకుండా కూడా జరగదు. అందువల్ల చాలా సమస్యలు ఉన్నాయి. డీలిమిటేషన్ అనేది కూడా అది కూడా ఉంది, అదే పునర్విభజన కూడా జరగాలి. కాబట్టి ఇక్కడ రావడం అనేది తప్పకుండా అందరూ సంతోషిస్తారు, మంచిదంటారు. మోదీ చొరవ తీసుకున్నందుకు కూడా ఓకే. కానీ ఇట్ ఈస్ టూ లిటిల్ టూ లేట్ అన్నట్టుగా చాలా ఆలస్యం అయిపోయింది. ఇప్పుడు 128వ రాజ్యాంగ సవరణ మీద పార్లమెంట్లో ఈరోజు లోక్సభలో చర్చ జరుగుతుంది. టెక్నికాలిటీస్ మీద కూడా సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకు రాజ్యసభలో ఒక బిల్లు ఆమోదిస్తే రాజ్యసభ శాశ్వత సభ కాబట్టి అది అట్లాగే ఉంటుంది, లోక్సభలో ఎప్పుడైనా ఆమోదించవచ్చు అని ఆ ఐడియాతో, ఆ భావనతోనే యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టారు ఆ ప్రభుత్వం. మరి ఇప్పుడు మళ్ళీ కొత్తగా బిల్లు పెట్టాలి, అది చెల్లదు అనే వాదనతోనే రాజ్యాంగ నిపుణులు కొన్ని ప్రశ్నలు లేవనెత్తున్నారు. నడిచే కొద్దీ ఏమేమి వస్తుందో మనకు తెలియదు. కానీ ఇంకోటేమో ఆ చెప్పినప్పుడు కూడా చాలా ప్రభుత్వాలు చేసాయి, కానీ మేము నిజం చేసాము అన్నట్టుగా చెప్పడము. ఇది వరకు ఆగిపోయినప్పుడు కూడా, ముఖ్యంగా ఎందుకు ఆగిపోయింది 2 సార్లు అంటే, సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ వాళ్ళు ఆ మంత్రి నుంచి ఆ కాగితాలు కూడా లాక్కుపోయారు. కోటా వితిన్ కోటా, మహిళల కోటాలో మళ్ళీ బీసీలు, ఎస్సీ ఎస్టీలకు కోటా పెట్టాలి, అది లేదు దీంట్లో అన్నప్పుడు ఎస్సీ ఎస్టీల కోటా అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. ఎందుకంటే రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ స్థానాలు ఉన్నాయి కాబట్టి వాటిని మళ్ళీ మహిళల ప్రపోర్షన్ ఆ నిష్పత్తిలో చూసి వాళ్ళకి కేటాయించడం ఏం సమస్య కాదు. బీసీల విషయానికి వచ్చేసరికి బీసీలకు అటువంటి రిజర్వేషన్స్ లేవు. బీసీలకు సంబంధించి మండల కమిషన్ వచ్చినప్పుడు, లేకపోతే ఆయా రాష్ట్రాల్లో కొన్ని చేసినప్పుడు కానీ అనేక పరిమితులు వచ్చాయి, అవి కోర్టులకు వెళ్ళాయి, ఆగిపోయాయి. పైగా ఈ మధ్య మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే ఒకటి కూడా వచ్చింది. ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు అది ఏ విధంగా అది సింపుల్గా అక్కడ పరిష్కారం అవుతుంది అంటే, ముందు బీసీలకు సంబంధించిన రాజ్యాంగ అంశాలే తేలినప్పుడు మహిళల కోసం బిల్లు రావడం అనే పరమ లక్ష్యాన్ని, ప్రధానమైన ఆశయాన్ని, దాన్ని కాస్త ఈ వివాదం వచ్చి ఇట్ ఇస్ బీసీ వర్సెస్ ఉమెన్ రిజర్వేషన్, ఉమెన్ డైవర్ట్ అవుతుందనే ఆందోళన దేశంలో చాలా మందికి ఉంది. అందుకనే ముందు ఎస్సీ ఎస్టీ మహిళల కన్నా, వాళ్ళు మరీ డిప్రీవ్డ్ కదా, వాళ్ళకైనా ఒక అవకాశం వస్తుంది కాబట్టి ముందు అయితే దీన్ని ఆమోదిద్దామని అందరూ ప్రపోజ్ చేశారు. రకరకాల సాకులతో దాన్ని వాయిదా వేశారు. ఇప్పుడు కూడా ఆ విషయం ఏమీ మాట్లాడట్లేదు. పైగా దీనికోసం మనం శాసనసభలో ఇవన్నీ కూడా రావడానికి చాలా కసరత్తు జరగాలి. ఢిల్లీకి ఇంకొంచెం ప్రత్యేక నియమాలు కాబట్టి అది కూడా పెట్టారు. సో హ్యావ్ ఏ లాంగ్ వే టు గో. ఏకాభిప్రాయ సాధన రావాలి అని ప్రధాని పిలిపించారు, బాగానే ఉంది. కానీ
ఆయన మటుకు ఏకపక్షంగానే దీన్ని ప్రవేశపెట్టారు. భగవంతుడు అంతే కదా, ముందు రోజు కూడా భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడంటే ఈ అవకాశం ఇప్పుడేంటి 2014లోనే ఇచ్చారు. మరి మీరు 2023 దాకా మీరు ఎందుకు నిరీక్షించారు? భగవంతుడు ఏదో హఠాత్తుగా మళ్ళీ కనపడి నువ్వు వెంటనే పెట్టని చెప్పాడు, అదేం లేదు కదా. కాబట్టి ఈ పొలిటికల్ డైలాగ్స్ ఇవన్నీ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. అలాగే స్ట్రాంగ్ మూమెంట్ పెట్టి ఎంపవర్మెంటే కాకుండా వాళ్ళని స్ట్రాంగ్ చేయాలి, వాళ్ళకు డెసిసివ్ నిర్ణయాత్మక పాత్ర కల్పించాలన్నప్పుడు ఒకటేమో పురుషాధిక్య లక్షణాలు వాటన్నిటిని పక్కన పెట్టాలి. రెండోది అణగారిన వర్గాలు వాళ్ళను అసమానులుగా చూడటము, వాళ్ళను ముందు పెట్టి మనం పెత్తనం చేయటము, ఇలాంటి సాంప్రదాయకమైన లక్షణాల నుంచి కూడా బయటికి రావాలి. ఆ మాటే మల్లికార్జున్ ఖర్గే అంటే నిర్మలా సీతారామన్ చాలా ఆగ్రహంతో ఆమె ఊగిపోయిన పరిస్థితి చూసాం. ఈరోజు స్మృతి ఇరానీ కూడా సోనియా గాంధీ మీద విరుచుకుపట్టడం అంటే వాళ్ళకి ఎంతసేపటికి కూడా ప్రతిపక్షం ఏదో చేయలేదు, అందులో ముఖ్యంగా కాంగ్రెస్ అని చెప్పడం వాళ్ళ టార్గెట్ లాగా కనిపిస్తుంది. కానీ మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడం, వాళ్ళ వాటాలో కనీసం కొంతైనా వాళ్ళకి ఇవ్వడం అన్నది అందరి ఆమోదంతో ఆచరణ సాధ్యంగా తక్షణం దాన్ని నెగ్గించుకునే విధంగా చేద్దాము, దాని మీద శ్రద్ధ లేదు. ఉంటే ఈ కోర్సు వేరుగా ఉండేది నేను అనుకోవటం. అవును సార్. సో ఇప్పుడు ఎవరి ఖాతాలోకి వెళ్తుంది, క్రెడిట్ ఎవరిది అనుకుంటున్నప్పుడు స్మృతి ఇరానీ ఇంకొక మాట కూడా అన్నారు, సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్ అనేది. సో అసలుకే ఎసరొచ్చే పరిస్థితి వచ్చింది మళ్ళీ. ఇప్పుడు ఎవరి ఘనత అనేది దాని గురించి కూడా చర్చ మొదలైంది. అదే కదా కర్మ. ఇప్పుడు కూడా ఫాదర్స్ గురించి మదర్స్ గురించి ఆలోచించావమ్మ మహాతల్లి అని అడుగుతుంటే ఆమె ఇప్పుడు కూడా ఫాదర్స్ వీటి గురించి ఇవన్నీ ఈ సామెతలన్నీ కూడా మహిళలకు వ్యతిరేకంగా పుట్టినటువంటివే. నిజం చెప్పాలంటే ఆ మంత్రి గారికి ఏమాత్రం స్పృహ పనిచేసినా కానీ. కాబట్టి కనేది మటుకు తల్లే కంటుంది. ఈ ఫాదర్స్ అది ఇది వాళ్ళ గురించి ఎన్ని మాటలు చెప్పినా ఓన్లీ ఏ మదర్ కెన్ గివ్ ఎ బర్త్. సో నిజమైన ప్రజాస్వామ్య కాంక్ష, స్త్రీ పురుష సమానత్వం, స్త్రీలకు కూడా ప్రాతినిధ్యం ఉండాలనే ఒక బలమైన ఉద్యమం మాత్రమే ఈ బిల్లును ఆమోదింపజేస్తుంది. లేకపోతే 128 దీని నెంబరు. దీనికి ముందు 127 సవరణలు దేని మీదైనా ఇంత రభస జరిగిందండి. అనేక వివాదాస్పదమైనవి, చాలా చాలా తీవ్రమైనవి, సంక్లిష్టమైనవి, మొన్న వీళ్ళు తెచ్చిన వివాదాస్పదమైన కాశ్మీర్తో సహా అన్నీ ఆమోదం పొందాయి కదా. అఫ్కోర్స్ కాశ్మీర్ రాజ్యాంగ సవరణ కాదు, కొంచెం దాన్ని ఆధారం చేసుకొని తెచ్చిన ఏదో. మరి దీని మీద ఎందుకు పట్టుపట్టలేదు, దీని మీద వీళ్ళు ఎందుకు దాని మీద ముందుకు పోలేదనే ప్రశ్నకి ఏం సమాధానం లేదు. కాబట్టి ఇప్పుడు ప్రశ్నలు చాలా ఉంటాయి. ఇప్పుడు మాయావతి అలాగే అంటే బీఎస్పీ, ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీ ఇలాంటి చాలా పార్టీలు ఈ అంశాన్ని లేవనెత్తాయి. మళ్ళీ బీసీలకు కోటా విత్ ఇన్ కోటాని. మన మజ్లిస్ అసదుద్దీన్ ఓవైసీ అయితే మైనార్టీలకు కూడా మైనార్టీలకు దేశంలో లేని రిజర్వేషన్ ఇప్పుడు ఈ బిల్లులో ఎలా వస్తుంది? మీరు నిలబెట్టండి. రాజకీయ పార్టీలు బీసీలకు ఎక్కువ స్థానాలు ఇచ్చి నిలబెట్టి వాళ్ళని పోటీ చేయించండి. ఒక దశలో ఏమన్నారు, ఒక 3వ వంతు స్థానాలు పెంచి అవి మహిళలకు ఇద్దాం, అప్పుడు ఏ సమస్య ఉండదు అన్నారు. లిమిటేషన్ చేయాలి, దానికి అది అవసరం లేదని అదొక ఆర్టిఫిషియల్ సొల్యూషన్. ఉన్న దాంట్లో 3వ వంతు ఇమ్మంటుంటే పెంచి ఇస్తామంటే అప్పుడు 3వ వంతు అవ్వదు కదా. అది కూడా మొత్తం కాకుండా కేవలం 15 ఏళ్ల వరకు, ఆ తర్వాత మళ్ళీ దాని పరిధి ఇప్పుడు ఇందులో పెట్టారు అది 15 ఏళ్ల వరకు. అంటే అది ఓకే. అంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కూడా 10 ఏళ్లకు అని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోవాలని అన్నట్టే దీన్ని కూడా 15 ఏళ్ళని ఏమో పెట్టారు. కానీ స్త్రీ స్వాతంత్రం అర్హత అన్న దేశంలో ఇన్నేళ్ల తర్వాత వచ్చే దీనికి 15 ఏళ్లలోనే ఈ పరిస్థితులన్నీ తలకిందులు అయిపోతాయని ఎవరు భావించరు. పైగా ఎక్స్పీరియన్స్ చూస్తే మనం మేయర్లుగా, ఎంపీలుగా, చైర్మన్లుగా ఉన్న మహిళలను కూడా వెనక నుంచి పతిదేవుడే నడిపిస్తున్నాడు, లేకపోతే పెత్తందారులే నడిపిస్తున్నారు అని కూడా మనం చూస్తున్నాం. అందుకనే భార్యలు లేకపోతే చెల్లెళ్ళు, అక్కలు ఇట్లా వాళ్ళే అవుతున్నారు. లేకపోతే ఎవరైనా చనిపోతే వాళ్ళ భార్యలు నిలబెట్టడం ఇవే చూస్తున్నాం మనం. కాబట్టి ఇలా కాకుండా ఒక హక్కుగా, ఒక వాటాగా, షేర్గా అది ఇవ్వాలన్నది ఇక్కడ మూలమైంది. అది మరింత ప్రజాస్వామికంగా జరగాలి. ఇప్పటికైనా ఏదో క్షణాల మీద ఆమోదించేసి అయిపోయింది అంటే ఎవరైనా 2029 కదా, ఇప్పుడు కాదు కదా అనేది ఒకటి బుర్రలో పని చేస్తుండొచ్చు. అందుకని మోదీ లేదా బీజేపీకి వచ్చే ఎన్నికల్లో మహిళల ఓట్లన్నీ మాకు వచ్చేయాలంటే ఇదిగో మేము మహిళా బిల్లు పెట్టామని చెప్దామని వాళ్ళు అనిపించుకోవడానికి ఇది పనికి వస్తుందేమో. కానీ ఇప్పటి వరకు ఉన్న చాలా దాని మీద ఉన్న అంచనాలు, ఆకాంక్షలు ఇప్పుడు నెరవేర్చే పరిస్థితి లేదు. రెండోది ఆ సెన్సెస్ ఎప్పుడు చేస్తారు,
ఇప్పుడు నిజంగా అయితే మత సామరస్యం ఇవి దెబ్బతిన్న పరిస్థితులు, కులాల మధ్య ఉద్రిక్తతలు ఇవన్నీ కూడా మహిళల మీద కూడా ఎలాంటి ప్రభావం చూపిస్తాయనేది కూడా మనం చూడాలి. అందుకని ఒక విశాలమైన దృష్టితో పార్టీల భేదాలకు అతీతంగా ఉన్న పాలకులు పనిచేస్తే దీనికి ఏమన్నా కొంచెం సార్థకత వస్తుంది. లేకపోతే ఇప్పటివరకు అనేక సార్లు గ్రహణం పట్టినటువంటి బిల్లుకు మరొకసారి గండంలో పడే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. సక్సెస్ యాజ్ మెనీ ఫాదర్స్ అని ఆ స్మృతి ఇరానీ అన్నట్టే మీరు ఈవెన్ ఇది ఏదో అంటారే, దయ్యానికైనా దాని వాటా దానికి ఇవ్వాలని డ్యూ షేర్ టు ది డెవిల్ అన్నట్టు ఇంతకుముందున్న పార్టీలు అవి చేసిన పని, మహిళా సంఘాలు ఇవన్నీ చాలా చేశారు కదా, వాళ్ళకి ఇచ్చేది డ్యూ రిగార్డ్ వాళ్ళకి మీరు ఇవ్వండి. అంతేగాని అంత మా ఖాతానే అంత మా అన్నయ్యతే అనుకోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. కాబట్టి ఒక రైట్ థింగ్ రైట్ వేలో చేయండి. ఇక్కడ కూడా సార్ సెన్సెస్తో సరిపోదు, ఎందుకంటే బీసీ రిజర్వేషన్ కావాలంటే కులగణన కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది. అది ఇంకొక లెంతీ ప్రాసెస్గా మారుతుంది. నో కులగణన చేయాలని బీహార్లో నితీష్ కుమార్ మొదలుపెట్టినప్పటి నుంచి అది ఇంకా సుప్రీంకోర్టులో అది కూడా వివాదంగా ఉంది. చేయొచ్చా లేదా, రాష్ట్రాలు చేయాలా, కేంద్రం చేయాలా, కేంద్రం దానికి అనుకూలంగా లేదు. కాబట్టి మరి వాళ్ళు స్పష్టంగా ఎందుకు చెప్పరు, మేము దానికి వ్యతిరేకం, అది జరగదు, ఇప్పుడు బీసీ రిజర్వ్ లెక్కలు మేము తీయట్లేదని అది చెప్పరు. ఇంతకుముందు కూడా సమాజ్వాదీ పార్టీ ఆర్జేడీ చేసినప్పుడు కూడా టాకెట్గా బీజేపీ ఆశీస్సులు వాళ్ళకు ఉన్నాయనేది ఎక్కువ మంది అభిప్రాయం. యూపీ హయాంలో ఇది అయింది అనిపించుకోకూడదు, లేకపోతే ఇంకో పలానా క్రెడిట్ పోకూడదని. ఇది క్రెడిట్ వార్ కానే కాదండి. మహిళలకు ఇవ్వాల్సిన డ్యూ క్రెడిట్ చాలా ఏళ్ల తర్వాత ఇవ్వాల్సిన ఒక తప్పనిసరి, వాళ్ళు వస్తే తప్ప మహిళల నిజమైన వికాసం, సమాజంలో సగం ఉన్నవాళ్ళు, కుటుంబాలకు సంబంధించిన కోణాలు కొన్ని అసలు తెలియవు అని. అవును, అందుకనే అది ఒక సామాజిక అవసరం కూడా, కేవలం వాళ్ళకు వాటా ఇవ్వటమే కాదు. అందుకని దాన్ని చాలా హోల్ హార్టెడ్గా, సహృదయంతో, సంపూర్ణంగా ఓ సమగ్రమైన భావనతో అమలు చేయాలి తప్ప సంకుచితంగా చూడటము, లేకపోతే మాదే మీదే అని గొప్ప అనుకోవటము, లేకపోతే వాళ్ళన్న ప్రతి మాటకు మనము ఎదురుదాడి చేయాల్సిందే అనుకోవటం అది పద్ధతి కానే కాదు. ఇది విశాల కోణంలో వికాసం కోసం చేయాల్సింది. నిజంగా జరిగితే ఒక అడుగు ముందుకు పడితే అది తప్పకుండా మనం స్వాగతించవచ్చు. కానీ అది గజిబిజిగా చేస్తే, వక్ర మార్గంలో చేస్తే మటుకు అది మరింత హాని ఎక్కువ చేస్తుంది మంచి కంటే. చూద్దాం మరి ఎలా ఇది నడుస్తుందో. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్.